జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డిలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే చేర్యాలలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ నిధుల నుండి వాటర్ ప్యూరిఫైర్ ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు ఎంపీ చామల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రకాలుగా చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని, అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి చేర్యాల అభివృద్ధికి ప్రజల సహాయపడాలని కూడా కోరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చే ప్రజల కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాటర్ ప్యూరిఫైర్ని ఇవ్వడం జరిగిందని ఈరోజు ప్రారంభించారని కూడా తెలిపారు. అలాగే గతంలో వచ్చిన కోవిడ్ ప్రాబ్లం వల్ల నూతనంగా నిర్మించే హాస్పిటల్స్ అన్ని ఊరి చివరన నిర్మిస్తున్నారని, ప్రజలకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని కూడా అన్నారు. ఇక రానున్న రోజుల్లో డయాబెటీస్ కేంద్రం కూడా ప్రారంభిస్తామని కూడా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నామని కూడా అన్నారు. ఇంకా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు చేర్యాల పట్టణంలో మున్సిపల్ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ గత 2 సంవత్సరాలలో ప్రజా సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి అన్ని మున్సిపాలిటీలకు, కొన్ని పెద్ద మున్సిపాలిటీలకు 18.5 కోట్లు, చిన్న మున్సిపాలిటీలకు 15 కోట్లు, ఇంకా రానున్న రోజులలో కూడా వీలైనంత మటుకు చాలా వరకు నిధులను ఇచ్చి, ఇంకా చాలా ఇష్యూస్ మా నాయకులు ఇక్కడ చాలామంది కూడా మా దృష్టికి ఈరోజు కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము పరిష్కరించే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రజాపాలనను 10 సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకోపోయేది తప్ప ఒక్క రూపాయి నిధులు తెచ్చినటువంటి దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ఈ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ హాస్పిటల్ బంగ్లా చూస్తున్నారు. ఇది కూడా ఈ ఆయాంలోనే వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేసి కట్టియడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈరోజు పెద్ద చెరువు దగ్గర కూడా మనకు ఆడ మొత్తం వచ్చిన వారికి పర్యాటకులకు కానీ, పొద్దున్నే వాకర్స్కి కానీ అందరికి ఒక ట్రాక్ అమృత్ 2. ఎందుకంటే నేను కూడా అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండడం, ఈరోజు మన పార్లమెంట్ నియోజకవర్గం చాలా వరకు మున్సిపాలిటీలలో అర్బన్ రిలేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు అమృత్ స్కీమ్లో మన పెద్ద చెరువు దగ్గర కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ చేర్యాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రావద్దని, రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా చేర్యాల ప్రజలను ఒక్కటే విన్నపించుకుంటాం. మీరు ఏ విధంగానైతే ప్రజా పాలన కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని బంగారు తెలంగాణ దిశగా రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉండి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అని, తెలంగాణ రైజింగ్ స్లోగన్తో ఎలాగైతే ముందుకు పోతుర్రో, మీరు కూడా చేర్యాలలో మళ్ళీ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో ప్రతి వార్డు మెంబర్ని గెలిపించుకొని చేర్యాలను కూడా డెవలప్ చేసుకునే విధంగా తెలంగాణలో చేర్యాల అనేది కూడా మనకు ఎప్పుడు ముఖ్యంగా మంచి మున్సిపాలిటీ, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే మీ ఓటు, అమూల్యమైన ఓటు కూడా రేపు రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా, డెఫినెట్గా చేర్యాల అభివృద్ధి కోసం నేను పాటుపడతా. ఎప్పుడు ఎవరు పిలిచినా రేపు పొద్దున ఇక్కడున్న సమస్యల్ని పరిష్కారం చేయడానికి నేను ముందుకు వస్తానని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలకు అటెండ్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.